వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎక్కువగా ఈజీగా మార్క్స్ సంపాదించడానికి ఇది మనకి ఫ్రంట్ లైన్లో ఉంటుందని చెప్పుకోవచ్చు కంపేర్డ్ టు ఆల్ అదర్ సబ్జెక్ట్స్. ఎందుకంటే దీంట్లో స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికీ మారటానికి అవకాశం ఉండదు. డైనమిక్ ఇన్ నేచర్ కూడా ఉంటుంది. అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఎక్కువగా సపోజ్ ప్రెసిడెంట్ టర్మ్ ఉండింది, మారదు. వైస్ ప్రెసిడెంట్ టర్మ్ ఉండింది, మారదు. గవర్నర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, మారవు. సో అంటే రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయన్నమాట. స్టాండర్డ్ సబ్జెక్ట్ అనేది డైనమిక్తో లింక్ అయి ఉన్నప్పటికీ కూడా డైనమిక్లో కూడా స్టాండర్డే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది దీని యొక్క బ్యూటీ. అంటే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి పాలిటీ అనేది మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే పాలిటీ చదివేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చదివే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకొని తక్కువగా వస్తుంది క్వశ్చన్స్ అని అనుకుంటే తప్పుదారి పడుతున్నట్టు. యూపీఎస్సీ రేంజ్లో మనం ఎంసీక్యూస్ని ప్రిపేర్ అవ్వాలి. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ని మనం ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఈవెన్ ప్రిలిమినరీలోనే మన అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మెయిన్స్లో ఇంకా దాని తీవ్రత ఇంక్రీజ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని స్టేట్మెంట్ వైజ్ ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. బట్టే ధోరణిని మనం మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాం. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీ పాత్ర గురించి ఇప్పుడు మనం మాట్లాడాం. అయితే ఎంసీక్యూస్ స్టేట్మెంట్ వైజ్ వస్తాయి. కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఎవరు మగప్ చేయొద్దు, బట్టి పట్టొద్దు. సో స్టాటిస్టిక్స్తో పాటుగా కరెంట్ పాలిటీ, డైనమిక్ ఇన్ నేచర్, స్టాటిస్టిక్ ప్లస్ డైనమిక్ ఇన్ నేచర్ ఉండాలి. ఈ రెండు కలిపి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండింది, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ అసలు పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే అండి, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా మనకి లాస్ తెలిసి ఉంటేనే మనం రూల్ చేయగలం. రూల్ అంటే మనం ఏదో మొనోపలీ క్రియేట్ చేస్తామని కాదు, సర్వీస్ చేయగలుగుతాం. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్సన్గా పొలిటికల్ లాస్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ పాలిటీకి కాన్స్టిట్యూషన్ బేస్గా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ లాస్ ఏం చెప్తున్నాయి? కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా మనకి ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది అనమాట. ఒక రోడ్డు మీద వెహికల్ వెళ్ళేటప్పుడు వెహికల్ అనేది గవర్నెన్స్ అయితే అది ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే వెళ్ళాలి, ఒక పర్టికులర్ రూల్స్ని పాటించాలి అనే రోడ్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్. మనకి రోడ్ లేకుండా కార్ ఎలా అయితే వెళ్ళదో అలానే మనకి కాన్స్టిట్యూషన్ గురించి పూర్తిగా తెలియకోకుండా పాలిటీ ఎంసీక్యూస్ని మనం చేయలేమన్నమాట. అందుకని కాన్స్టిట్యూషన్ని మనం టెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి, మనకి ఎగ్జామ్లో ఎందుకు అడుగుతున్నారు దీన్ని అంటే, మనం యాజ్ ఏ గ్రూప్ 2 ఆఫీసర్ గాను గ్రూప్ 1 ఆఫీసర్ గాను వెళ్ళినప్పుడు మనకి కాన్స్టిట్యూషనల్ లాస్ అనేది తెలియటం మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మనల్ని కాన్స్టిట్యూషన్ గురించి అడగటం జరుగుతుంది. సో అయితే మనం అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో వీటిని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి హింట్ ఏంటి మనకి అంటే, గ్రూప్ 2 ఎగ్జామ్ లేదా గ్రూప్ 1 ఎగ్జామ్ లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఆ రీసెంట్ పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతూ ఉన్నారు ఎక్కువగా. ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, శాసనసభ ఎన్నికలు జరిగినాయి. అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి కూడా ఎలక్షన్స్ జరిగినాయి, ఎంపీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. అయితే ఈ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్స్. ఎలక్షన్ కమిషన్స్ మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్లో ఎలక్షన్ కమిషనర్స్ 3 ఉంటారు. ఒకళ్ళు ముఖ్యమైనటువంటి అంటే మెయిన్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అండ్ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఆయన, అదర్ 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమో ఎంపీ ఎలక్షన్స్కి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మేజర్గా రూల్ చేస్తూ ఉంటుంది, అంటే కండక్ట్ చేస్తూ ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓన్లీ మనకి లోకల్ బాడీస్ అంటే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన చూసుకునే బాడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్. మనకి ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రతి దాని గురించి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి. సో ఇది మనకి హింట్. ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి మనకు వస్తూ ఉంటుంది. ఆర్టికల్ 370
అబాలిష్ అయిన తర్వాత, రద్దు చేయబడిన తర్వాత అది ఎప్పుడు న్యూస్లోనే ఉంది. అలాంటి వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో రీసెంట్గా మనకి ఏవైతే తారసపడుతున్నాయో, రీసెంట్గా మనం చూసాం ఐపీసీ సిఆర్పిసి బదులు అంటే క్రిమినల్ ప్రొసీజరింగ్ కోడ్ అండ్ ఇండియన్ పీనల్ కోడ్ బదులు కొత్త న్యాయ చట్టాలు వచ్చినాయి. వాటిని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఎగ్జాంపుల్. ఇలా రీసెంట్గా డైనమిక్గా మారుతున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటూనే స్టాటికల్ పార్ట్ని మనం టచ్ చేస్తూ ఉండాలి. సపోజ్ ఎలక్షన్ కమిషన్ గురించి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ టాపిక్ తీసి మొత్తం చదువుకోవాలి. అప్పుడు స్టాటిక్ కవర్ అవుతుంది, రీసెంట్గా దానికి డైనమిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా కవర్ అవుతూ ఉంటుంది అనమాట. సుప్రీంకోర్టు ఎవ్రీడే మనకి న్యూస్లో ఉంటుంది. సుప్రీంకోర్టు గురించి ప్రత్యేకంగా ఏ ఆర్టికల్స్ని మెన్షన్ చేస్తున్నారు, ఎవ్రీడే దేని గురించి మాట్లాడుతున్నారు. స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఎక్కువగా ఉంటాయి. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తూ ఉంటారు. ఈ డైరెక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సుప్రీంకోర్టు కేసెస్, ఇంపార్టెంట్ కేసెస్ ఏమైనా వస్తున్నాయి, సో అవి కేశవానంద భారతికి కానీ అదర్ స్టాండర్డ్ కేసెస్ అయితే ఉన్నాయో వాటితో కొలైడ్ అవుతున్నాయా లేవా, లేదా వాటితో ప్యారలల్గా ఉంటున్నాయా లేవా. సో ఈ అబ్జర్వేషన్స్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి పాలిటీలో ఉన్న బ్యూటీ, ఇందాక నేను ఆల్రెడీ మాట్లాడాను, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వస్తాయండి. అంటే డొంక తిరుగుడుగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో మీకు ఎలా మెన్షన్ చేశారో అలానే క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్స్ రెండు కలగలిసి దీంట్లో చదవాలి. అంటే పాలిటీ ప్లస్ కరెంట్ పాలిటీ రెండు కలగలిసి చదవాలి. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో సో కృష్ణ సార్ లక్ష్మీకాంత్ బుక్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో. కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీకాంత్ బుక్ మొత్తాన్ని టీచ్ చేయడం జరిగింది. ఇక్కడ స్టడీ మెటీరియల్ కూడా ఏం ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే లక్ష్మీకాంత్ బుక్ తెలుగు, వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ కొనుక్కొని సార్ లెసన్స్ చూస్తే కంటిన్యూగా మీకు అది దింపేస్తారు విత్ ఎక్స్ప్లెనేషన్, పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో. అందుకనే విత్ డీప్ నాలెడ్జ్తో మీకు ఈ పాలిటీ క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. లెవెల్ 1 ఇచ్చారు, అండ్ దాంతోపాటు లెవెల్ 2లో కృష్ణా సార్ క్లాసెస్ని పూర్తిగా మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అందుకనే ఈ లెసన్స్ చూస్తూ రిఫరెన్స్గా సో లక్ష్మీకాంత్ బుక్ని కనుక మీరు పక్కన పెట్టుకుని ఈ లెసన్స్ చూస్తే సో జస్ట్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చాలు, అంత డీటెయిల్గా మీకు కవర్ చేయడం జరిగిందనమాట. సో స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్, కరెంట్ పాలిటీతో పాటు స్టాండర్డ్ పాలిటీని లక్ష్మీకాంత్ బుక్ని జత చేసి చదువుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు అసలు అన్ని ఆర్టికల్స్ను చదవాలా, ఎక్కువ మందికి వచ్చి అడిగేది ఇది. అన్ని ఆర్టికల్స్ని చదవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో, అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయో, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయో, రీసెంట్గా న్యూస్లో అపీరెన్స్ అవుతున్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్ 370 కానీ ఆర్టికల్ 33 కానీ, సో ఇలాంటి ఆర్టికల్ 21 ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో ఆర్టికల్ 14 గురించి అడుగుతూ ఉంటారు. అండ్ మనకి ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ రిజర్వేషన్స్ ఆర్టికల్ 15, 16 అడుగుతూ ఉంటారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అడుగుతూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అడుగుతూ ఉంటారు. ఇవి వరకు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకు రెగ్యులర్గా న్యూస్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ని చదివి సరిపోతుంది. అంతేగాని 1 నుంచి 375, 380 ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో మొత్తాన్ని చదవాల్సిన అవసరం అయితే మనకి కనిపించదు, అంత అవసరం కూడా లేదు. ఏవైతే న్యూస్లో రీసర్ఫేస్ అవుతున్నాయో పదే అవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే వీటిని మగప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే ఆ కాన్సెప్ట్తో పాటు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. అది మీకు థీమ్తో పాటు వచ్చినట్టు అనమాట, మీకు మగప్ చేయకోకుండా. సో తర్వాత పాలిటీలో ఇంకొక స్ట్రగుల్ ఏం ఫేస్ చేస్తారంటే ఎంసీక్యూస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు చాలా ఎక్కువగా. సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ప్రెసిడెంట్ టర్ము, రాజ్యసభ మెంబర్ టర్ము, ఓకేనా, తర్వాత ప్రైమ్ మినిస్టర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్, ఎంతకాలం పదవిలో ఉంటారు, ఇవి కన్ఫ్యూజ్ అవుతారు. 5 years 5 or 6 కొన్ని 5 ఉంటాయి, ఒకటి 2 6 ఉంటాయి, వీటికి కన్ఫ్యూజ్ అవుతారు. సో చీఫ్ సెక్రటరీ ఆటోమేటిక్గా 3 years టర్మ్ నార్మల్గా ఉంటుంది. సో అంటే కాన్స్టిట్యూషనల్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా. సో ఇలాంటి వాటిని అంటే స్టాచ్యురీ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ బేస్డ్ అయి ఉంటాయి, అండ్ నామినల్గా ప్రొవిజనల్స్ బేస్డ్ అయి ఉంటాయి. ఇలా వీటిలో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారంటే ప్రాపర్ రివిజన్ చేస్తే మాత్రం ఈ కన్ఫ్యూజన్ పోతుంది. అందుకని పాలిటీని సిమిలర్ టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సిమిలర్ ఆన్సర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రివిజన్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇలా పాలిటీ కనుక మీరు రెక్టిఫై చేసుకోగలిగితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే, ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా బాగుంటుంది, ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. సో ఇది మాత్రం మీకు తెలుగు, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బై కృష్ణా సార్. సో కృష్ణా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే
సింపుల్గా www.svracademy.in వెళ్ళి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో సింపుల్గా ఈ పాలిటీ క్లాసెస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. దీంతోపాటు మనం ఒక 750 పాలిటీ ఎంసీక్యూస్ కూడా రెడీ చేస్తున్నాం. ఈ 750 పాలిటీ ఎంసీక్యూస్ అన్నీ కూడా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. సో స్టేట్మెంట్ వైజ్ ఆన్సర్సే ఉంటాయి. సో మీరు వాటిని విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఈ 750 క్వశ్చన్స్ని త్వరలోనే మేము వీటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. 10 టెస్టుల కింద, ఒక్కో టెస్ట్లో 75 పాలిటీ ఎంసీక్యూస్తో. సో ప్రత్యేకంగా ఈ ప్యాక్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ 750 ఎంసీక్యూస్ అనేవి వస్తాయి. ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి చాప్టర్ని, ప్రతి కార్నర్ని కూడా టచ్ చేస్తాయి. సో మోర్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎక్కువ మేము కరెంట్ ప్లస్ డైనమిక్ ప్లస్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కలిసేలాగా ఎక్కువ ఎంసీక్యూస్ని ఇక్కడ అడగడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.